మాతృదేవోభవ పితృదేవోభవ. కుజుడు 28వ తారీఖు 7వ నెల 2025 నుండి కన్యారాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ 11వ తారీఖు 9వ నెల 2025 వరకు, అంటే నెల 15 రోజుల పాటు ఆయన కన్యారాశిలోనే సంచారం చేస్తారు. సింహం నుంచి కన్యలోకి మారుతున్నారు కాబట్టి ఇక్కడ ప్రతి రాశిలోనూ కూడా కుజుని యొక్క సంచారము నెల 15 రోజుల పాటు ఉంటుంది. ఒకరోజు అటు ఇటులో తేడాలో నెల 15 రోజుల పాటు సంచారం చేస్తూ ఉంటారు. ఈ రాశి నుంచి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారేటప్పుడు ఏ ఏ ఏ రాశుల వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుంది ఆయన యొక్క మార్పు, ఏ ఏ రాశుల వారికి కొంచెం వ్యతిరేక ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కుజుడు ఎప్పుడు కూడా గోచారంలో కుజుడు ఎప్పుడు కూడా 3 రాసుల్లో ఆయన యోగాన్ని ఇస్తారు. విశేష దృష్టిలు ఉన్నాయి, కానీ 3 గ్రహాలకి, నవగ్రహాలలో 3 గ్రహాలకి విశేష దృష్టిలు ఉన్నాయి. ఒకటి కుజుడైతే, 2 గురువు అయితే, 3 శని భగవానుడు. ఈ ముగ్గురికి విశేష దృష్టిలు ఉన్నాయి. అంటే ముగ్గురికి ఒకే రకమైన విశేష దృష్టి లేదండి. అందులో కామన్గా ఉండేటటువంటిది సప్తమ స్థానం మీద దృష్టి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి గ్రహానికి, రాహుకేతువులతో సహా అందరికీ కూడా 7వ దృష్టి ఉంటుంది. ఇక్కడ కుజుడికి ఉన్నటువంటి విశేష దృష్టిలు ఏంటి అన్నట్టయితే 4, 8 స్థానాలు విశేష దృష్టిలు. అలాగే శనికి తీసుకున్నట్టయితే 3, 10 విశేష దృష్టి. సామాన్య దృష్టి మామూలే సప్తమంలో. ఇక గురువు కూడా అట్లాగనే 5, 9 స్థానాలు విశేష దృష్టి కలిగి ఉంటాయి. కానీ ఈ గోచార ఫలితాలలో విశేష దృష్టులు పరిగణనలోకి తీసుకోవాలి అనేటటువంటి విషయం మరి ఎక్కడ మనకి గోచరించదండి. విశేష దృష్టిలు ఎక్కడ మరి చెప్పబడలేదు. వాటి ఫలితాలు ఇలా విశేష దృష్టిని కూడా పరిగణలో తీసుకోవాలి అనేది అది కేవలం జాతకానికి మాత్రమే అని నా అభిప్రాయం. ఒకవేళ ఎవరికైనా మన జ్యోతిష మిత్రులకు తెలుసున్నట్టయితే తెలియజేస్తే దాన్ని కూడా పరిగణలో తీసుకోవచ్చు. కానీ గోచారంలో నాకు తెలిసినంత వరకు మాత్రము మీ విశేష దృష్టిలు అనేవి లేవు. ఏ దృష్టి సప్తమ దృష్టి, అది ఏ దృష్టి ఎక్కడి నుంచి ఎవరికైతే ఏ ఏ రాసుల్లో ఉందో ఆ స్థానాన్ని బట్టే ఫలితం చెప్పబడుతోంది తప్పితే విశేష దృష్టిల గురించి ఆయన ఎక్కడున్నారో అనేసి దాన్ని బట్టి కుజుడి గురించి అయితే 4, 8 స్థానాలు అవి ఎక్కడ చెప్పబడినట్టుగా లేదండి. మరి నాకు తెలిసినంత వరకు సుమారుగా నాకు కూడా ఇంచుమించుగా ఒక 20 సంవత్సరాల అనుభవం ఉంది, కానీ ఎక్కడ మరి తగలలేదు. మిత్రులు ఎవరో తెలియజేస్తే సరిదిద్దుకుంటాను. నేను నిత్యము నిత్య విద్యార్థిని, ఎప్పుడు కొత్త విషయం తెలుసుకోవాలి అనేటటువంటి ఒక తహతహ ఉన్నటువంటి వాడిని. కాబట్టి ఇక్కడ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం దయచేసి నా నెంబరు కింద ఉంటుంది కాబట్టి అక్కడ మీరు కొంచెం దయచేసి తెలియజేయండి. కర్కాటక రాశి వారికి 3వ స్థానంలో కుజుని యొక్క సంచారము 28/7/2025 నుండి 11వ తారీఖు 9వ నెల 2025 వరకు కుజుని యొక్క సంచారం 3య స్థానం అయినటువంటి కన్యలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ నెల 15 రోజులు. ఆ నెల 15 రోజుల్లో ఈ కర్కాటక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు, ఏ ఏ విషయాల్లో ఫలితాలు ఇస్తూ ఉన్నారు అనేటటువంటిది మనం సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ విత్తలాభ, సదారోగ్యం, ఇష్టసిద్ధి, సుఖావహ, వస్త్రలాభో, ధనప్రాప్తి ప్రాప్తి. తృతీయ స్థానగే కుజుడు 3య స్థానగే 3వ స్థానంలో ఉన్నట్టయితే ఇప్పుడు విత్తలాభ, బాగా ధనాదాయం పెరుగుతుంది, ధనలాభం వస్తుంది. సదారోగ్యం, ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇష్టసిద్ధి, ఇష్టకార్యాలన్నీ కూడా మీకు ఇష్టమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధిస్తాయి.
సుఖావహ, మంచి సుఖాన్ని కూడా ఇస్తూ ఉన్నారు కర్కాటక రాశి వారికి. ఇష్టక సుఖావహ వస్త్రలాభ, నూతన వస్త్రాలన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే పుట్టినరోజు కావచ్చు, మ్యారేజ్ డే కావచ్చు, లేకపోతే ఎక్కడికో వెళ్ళారు అందమ్మల ఇంటికో, లేకపోతే ఎవరు అత్తగారింటికో వాళ్ళు బట్టలు పెట్టి ఉండొచ్చు, ఏదో గృహప్రవేశం 10 మంది పెట్టడం, ఏదో వ్రతం చేసుకున్నారు, ఏదో బట్టలు పెట్టడం, అనేక సందర్భాల్లో మనకి నూతన వస్త్రాలు దొరుకుతూ ఉంటాయి కదా. అలాగా వస్త్ర లాభం కూడా దొరికేటువంటి అవకాశం మనకి కుజుల వల్ల కలుగుతున్నది. ఆ విధంగా ధన ప్రాప్తి, ధనం కూడా బాగానే లభిస్తుంది అని చెప్పి మనకి తృతీయ స్థానగే 3వ స్థానంలో కుజుని యొక్క సంచారము ఈ విధమైనటువంటి ఫలితాలు ఇస్తుందని చెప్పి మనకు శాస్త్రకారులు చెప్పారు. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి 3వ స్థానంలో చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. మిగతా ఏదైనప్పటికీ కూడా మనకి లాభాన్ని చేకూర్చినా, ఏం చేయకపోయినా, స్తబ్దుగా ఉన్నా కూడా మనం ఎప్పుడు దేవుణ్ణి రోజు ఒక్కసారి 2 నిమిషాల పాటు ప్రార్థించడంలో, మొక్కుకోవడంలో, పూజ చేయటంలో లాభమే కానీ నష్టం ఉండదు. మన కష్టాలున్నా కూడా మనం ఎప్పుడూ కూడా భగవంతుడికి చెప్పుకుంటే తీరుస్తాడు, లేకపోతే ఊరుకుంటాడు. వాడి చెవిలో చెప్పి, వీడిపో చెవిలో చెప్పి మన పరువు తీసేటువంటి పరిస్థితి ఎప్పుడూ ఉండదండి. మీకు కష్టం రానివ్వండి, సుఖం రానివ్వండి, దేవుడి దగ్గర మీరు మోకరెళ్ళండి, చెప్పుకోండి. మన ఏదో కష్టం వచ్చినప్పుడు దీనికోసం 15,000 20,000 ఖర్చు పెట్టేశాను అంటాం కాదండి. సుఖం వచ్చినప్పుడు కూడా మనం దేవుణ్ణి మర్చిపోకూడదు, ఆయన పూజను మర్చిపోకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. శుభం భూయాత్.